హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ అవబోతుంది కదా. అయితే 9 మెంబర్స్ కామన్ పీపుల్ని అయితే తీసుకోవాలని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏం చెప్తారు? వాళ్ళు పారదర్శకంగా బిగ్ బాస్ టీం ఖచ్చితంగా 9 మెంబర్స్ని తీసుకుంటే పర్వాలేదు. కానీ ఇందులో రికమెండేషన్స్ తర్వాత ఏవేవో ఏమంటారు దాన్ని రికమెండేషన్స్ అవి తీసుకుని చేస్తే మాత్రం మనం ఆ చెప్పిన మాటకి వాల్యూ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కామన్ పీపుల్స్ని తీసుకుంటేనే అది రక్తి కడుతుంది కదా. ఇప్పుడున్న పరిస్థితిలో కామన్ పీపుల్స్ రైతులు కానీ అలాగే వివిధ రంగాల నుంచి అందరినీ తీసుకుని ఆ రంగాలని బలోపేతం చేసుకుంటూ ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ అనుభవాలు ఇవన్నీ బయటికి చెప్పగలిగి ఆడగలిగితే బిగ్ బాస్ 9 సూపర్ డూపర్ హిట్గా ఉంటుంది. కాబట్టి అందరినీ కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటాం మేము. అంటే కామన్ పీపుల్ని తీసుకుంటే బాగుంటుంది అంటారా? సెలబ్రిటీస్ కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది అంటారా? సెలబ్రిటీస్ కూడా ఉండాలి. సెలబ్రిటీస్ లేకపోతే చూసే ప్రేక్షకులు చూడరు కదా. సెలబ్రిటీస్ కనీసం సగం మంది సెలబ్రిటీస్ ఉండాలి, సగం మంది దిగువ తరగతి కామన్ పీపుల్స్ అంటే మామూలుగా ఉండేటటువంటి వ్యక్తులను తీసుకుని వారి అనుభవాలు వారు ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో వాళ్ళు జీవన ప్రమాణం ఎలా సాగుతుంది, దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారా, మంచిగా బతుకుతున్నారా, అలాగే రైతులు పడుతున్న కష్టాలేంటి, అలాగే ప్రతి రంగంలో ఇప్పుడున్నటువంటి కంసాలి, కుమ్మరి, సాకలి వీళ్ళ బ్రతుకులు జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, అలాంటి వాళ్ళని కూడా కొంతమందిని తీసుకుని ఖచ్చితంగా వీళ్ళ జీవితాలు బాగున్నాయా లేదా అని చూపించే ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే ఇప్పుడు బిగ్ బాస్కి మంచి పేరు వస్తుంది. ఖచ్చితంగా ఫ్యూచర్లో బిగ్ బాస్ని అందరూ కూడా ఆదరించే అవకాశం ఉంటుంది. అంటే అంతకుముందు కామన్ పీపుల్ని తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉండేది. ఇప్పుడు అలా ఉన్న వాళ్ళని తీసుకుంటే బాగుంటుందా, ఇంకా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని తీసుకుంటే? ఇప్పుడు సెలబ్రిటీని సగం మంది తీసుకోవాలని చెప్పాను కదా. కాబట్టి ఇప్పుడు వృత్తుల వారు వివిధ రకాల వృత్తుల వారు ఉంటారు. కంసాలి, మంగలి, చాకలి, అలాగే ఈ రకమైన వృత్తుల వారు చాలామంది ఉన్నారు కదా. ఈ రకమైన వృత్తుల వారు నేను కూడా ఎక్కువ తీసుకుని సగం మందిని తీసుకుని మన జీవన ప్రమాణంలో జరుగుతున్నటువంటి వృత్తుల వారు ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళ జీవనోపాధి ఏంటి, వాళ్ళ కథలు ఏంటి, వాళ్ళ కార్యక్రమం ఏంటి, ఇది తెలియపరుచుకుంటూ వీళ్ళు ఆడితే బాగుంటుంది. ఆటలో మాత్రం బాగుండాలి, ఆట బాగుండాలి, ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రేక్షకుడికి చూడ చక్కగా ఉండాలి, వల్గారిటీ ఉండకూడదు, ఎక్కడ కూడా రొమాన్స్ కనపడకూడదు, సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేలా ఉండాలి బిగ్ బాస్ అనేది. కానీ కొంతమంది చేస్తున్నటువంటి చిల్లర పనుల వల్ల చెడ్డ పేరు వస్తుంది. ఆ చిల్లర పనులు మానుకుని సక్రమంగా బిగ్ బాస్ని నిర్వహిస్తే బాగుంటుంది. లేకపోతే ఈసారి బిగ్ బాస్కి ప్రమాదం కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు చాలామంది ప్రచారం జరుగుతుంది కదా, రీతి చౌదరి అని వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు వస్తారా అంటారా? పలానా వాళ్ళు వస్తే బాగుంటుందని నేను అంటలా. వృత్తిలో నిమగ్నమైనటువంటి వాళ్ళు, వృత్తిలో ప్రాచుర్యం పొందినటువంటి వాళ్ళు, ఇప్పుడు వివిధ రకాల వృత్తులు ఉన్నాయి కదమ్మా. ఆ వృత్తిలో ప్రాచుర్యం పొంది విజయం సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని కొంతమందిని తీసుకోవాలంటాను. వృత్తి ప్రాధాన్యత కోసం మన జీవన ప్రమాణం సజావుగా సాగడానికి ఏ వృత్తులు ఎలా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఆ రైతు బిడ్డను మనం పెట్టాడు, మంచి పేరు వచ్చిందా? అలాగే చాలామంది బిడ్డలు ఉన్నారు కదా, ఒక రైతు బిడ్డ కాదు కదా. ఇప్పుడు సాకలు ఉన్నాడు, మంగలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, చాలా కులాల వారు ఉన్నారు. అన్ని కులాలను కూడా రెల్లు కులం కానీ వీళ్ళందరినీ బయటకు తీయవలసిన అవసరం మీడియా వాళ్ళకు ఉంది. ఇలాగే బిగ్ బాస్ లాంటి ప్రోగ్రాలకు ఉంది. కాబట్టి వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి వాళ్ళ జీవనాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా జీవిస్తారు, అలా కొండపుత్రులను గిరిపుత్రులను కూడా ఒకరిని తీసుకోవాలి. ఇలా తీసుకుని దాన్ని చక్కగా ప్రజెంటేషన్ చేయాలి. ఎక్కడా కూడా బాగోకుండా ఉంటే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 9లో కామన్ పీపుల్ని 9 మెంబర్స్ తీసుకోవాలని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? 9 మెంబర్స్ తీసుకుంటే తప్పే ఉంది. కంటెస్టెంట్స్ 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. అంటే ఇది బిగ్ బాస్ సీజన్ 9 కాబట్టి దాన్ని ప్యారలల్గా కోయిన్సిడెన్స్ అయిద్దని అలా టాక్ వచ్చి ఉండొచ్చు. 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. అదే 4-5 మెంబర్స్ వరకు సెలెక్ట్ అయ్యారని మన సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు, అలేఖ్య, చిట్టి పికిల్స్ కానీ యూట్యూబర్స్ కానీ అలా 2-3 అయితే మనకి నేమ్స్ అనేది సోషల్ మీడియాలో కనిపిస్తుంది. వాళ్ళు ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నారు?
అనుకుంటున్నారు? 9లోనా? 9లో ఇప్పుడు ఎవరు వచ్చినా మనకు ఎంటర్టైన్మెంటే కోరుకుంటారు ప్రేక్షకులు. ఎంటర్టైన్ చేసేవాళ్ళే కావాలి. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఒక చిన్న సైజ్ సెలబ్రిటీస్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి. నార్మల్ సెలబ్రిటీస్ ఉన్న వాళ్ళని కొంచెం సొసైటీలో అంతా కొంత ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. కానీ వచ్చే కొద్ది ఏమవుతుందంటే నార్మల్ పీపుల్ తీసుకొని బిగ్ బాస్ వల్ల వాళ్ళు సెలబ్రిటీస్ అవ్వడం జరుగుతుంది. బిగ్ బాస్కి వెళ్తే చాలు మన లైఫ్ మారిపోయిద్ది అన్న లెవెల్లో ఒక 1 year బ్యాక్ నుంచి కూడా దానికోసం పరితపిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఆలోచించే మేనేజ్మెంట్ కూడా ఏంటంటే సొసైటీలో అంతా కొంత ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే బిగ్ బాస్కి ఒక వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 9లో 9 మెంబర్స్ని కామన్ పీపుల్స్ తీసుకుంటారని చెప్పేసి అయితే టాక్ వస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక కామన్ పీపుల్ని తీసుకుంటారా అంటే తీసుకుంటారు అనుకుంటున్నాను. కాకపోతే ఎంతో కొంత ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతెందుకు ఇప్పుడు నన్ను పంపించమని చెప్పండి, నన్ను తీసుకోమని చెప్పండి, వెళ్ళిపోదాం. బిగ్ బాస్ని దున్నేద్దాం అనుకుంటున్నా, కానీ పంపించారు కదా, తీసుకోరు. కామన్ పీపుల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఏమైనా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అండి అప్లై చేసుకోవడానికి. అంటే ఫేమ్ కావాలంటే బిగ్ బాస్కి వెళ్ళాలి అని బిగ్ బాస్కి ఆడిషన్కి ఒక వీడియో పంపించాలని చెప్పారు. ఆ వీడియోలో కూడా ఏంటంటే అయ్యా అని చెప్పేసి అడుక్కోవడానికి కాకుండా ఒక మంచి ఈరోజు డైలీ నువ్వు ఇంట్లో ఏం చేస్తుంటావు అదే ఒక వీడియో పెడితే తీసుకోవచ్చు. పెట్టాను నేను కూడా పెట్టాను. బిగ్ బాస్ వాళ్ళ మెయిల్ ఇచ్చారు కదా, రీసెంట్గా మొన్న ఇచ్చారు కదా, పెట్టాను, ఒక వీడియో పెట్టాను, తీసుకోండి అని చెప్పేసి. మరి అలాగే నాగార్జున సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి, లేకుంటే బిగ్ బాస్ అని చెప్పేసి ప్లీజ్లు ఏం పెట్టలేదు. డైలీ రొటీన్గా నేను ఏం చేస్తుంటానో అదే పెట్టాను. ఎందుకంటే ఎక్కడ పోయి కూడా అలానే బతకాలి కదా, మనం ఇప్పుడు ఎలా ఉంటున్నామో అక్కడ కూడా అలాగే బతకాలి కదా, అందుకని చెప్పేసి అట్లాంటివి పెట్టాను. అంటే కామన్ పీపుల్ తీసుకుంటారంటే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకోవచ్చు. ఏమో తీసుకుంటే తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కాకపోతే తీసుకోవాలని మాత్రం గట్టిగా కోరుకుంటున్నాను. ఎవరెవరు వస్తారు అనుకుంటున్నారు బిగ్ బాస్ 9కి? ఏమో అండి, చెప్పలేము. మన పికిల్స్ అక్క ఏమంటారు, అలకే చిట్టి పికిల్స్, ఆమె రమ్య మోక్ష, ఆమె వచ్చిందని చెప్పేసి టాక్ ఉంది. రితు చౌదరి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఏదో చిన్న ఇన్ఫ్లుయెన్స్ అన్ని ఒక 2-3 తీసుకుంటారేమో. ఆ తర్వాత ఎలిమినేట్ చేయడానికి ఉంటారు కదా, మమ్మల్ని ఒక వీక్ ఉంచామని చెప్పండి, తర్వాత వీక్ నేనే వచ్చేస్తా. కానీ ఉంచారు కదా అట్లా. అంటే ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనేసి అని అంటాను. నన్ను తీసుకోవాలండి కామన్ పీపుల్గా, యాజ్ పర్ ఏ కామన్ పీపుల్గా, ఎటువంటి ఫేమ్ లేకుండా ఏం ఫేమ్ అనేది లేకుండా నేను ఉన్నాను ఇప్పుడు. నన్ను తీసుకోమని చెప్పండి. బిగ్ బాస్కి చెప్పండి మీరైనా. బిగ్ బాస్ బ్రతిమలాడడం లేదు, రిక్వెస్ట్ కాదు, కానీ చెప్తున్నాను, తీసుకోండి బిగ్ బాస్. పడుంటాను ఆ ఇంట్లో ఒక 100 రోజులు. తీసుకోండి అయ్యా. థ్యాంక్ యూ. ఓకే, ఇంకోటి, నేను పోకపోయినా కానీ ఇక మన కంటెస్టెంట్లు వెళ్తారు కదా, ఆల్ ద బెస్ట్ అందరికీ. ఓకే, థ్యాంక్ యూ.